ఈనాడు మనం ప్రాంగణన యుగాన్ని గురించి తెలుసుకుందాం. నన్నయ్యకు ముందున్న కాలాన్ని ప్రాంగణన యుగం అంటారు. ఈ యుగంలోనే తెలుగు సాహిత్యం ప్రారంభమైందని చెప్తూ ఉంటారు. ఈ యుగంలోనే అజ్ఞాత లేదా శాసన యుగం అని కూడా అంటారు. అయితే ప్రాక్ ప్లస్ నన్నయ్య, ప్రాంగ్ నన్నయ్య అనేటటువంటిది అనునాసిక సంధి ద్వారా ఏర్పడినటువంటి సంధి పదం. ఈ యుగంలో తెలుగు సాహిత్యాన్ని అర్థం చేసుకోవడానికి 3 అంశాలు దోహదపడతాయి. ఈ యుగంలో తెలుగు సాహిత్యాన్ని అర్థం చేసుకునే దాంట్లో మొదటిదిగా రాజవంశాలను గురించి చెప్పుకోవచ్చు, రెండవది శాసనాలను గురించి చెప్పుకోవచ్చు, మూడవది ప్రాకృత కావ్యాలు మొదలైనవి ఉపకరిస్తాయి. తొలి రాజవంశంగా మనం శాతవాహనుల గురించి చెప్పుకుందాం. వీరు క్రీస్తు పూర్వం 225 నుండి క్రీస్తు శకం 225 వరకు పరిపాలించారు. ఈ కాలంలో ఆంధ్రదేశంలో 3 భాషలు ఉపయోగపడేవి, మాట్లాడుతూ ఉండేవారు. ఆ భాషలు ఏమిటి అంటే రాజభాషగా ప్రాకృతం, పండిత భాషగా సంస్కృతం, ప్రజల భాషగా నాటి తెలుగు ఉండేది. వీరి తరువాత ఆంధ్రదేశమున ఇక్షాకులు, బృహత్పలాయనులు, ఆనంద గోత్రికులు, శిలంకాయనులు, విష్ణుకుండిలులు అనేటటువంటి వారు పరిపాలించారు.